Hello students, welcome to the class. We will discuss another set of words of one word substitution which will be అసైలెంట్. అసైలెంట్ అంటే అటాక్ చేస్తాడు చూసినామో అతన్ని మనం అసైలెంట్ అని అంటాం. ఎవరిని అటాక్ చేస్తాడు? ఒక ఇంపార్టెంట్ పర్సన్ అటాక్ చేస్తాడు. సపోజ్ అసైలెంట్ అటాక్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ని ఏమంటామంటే అసాసినేషన్ అని అంటాం. అసాసినేషన్ అంటే గాంధీజీ అసాసినేటెడ్ బై గాడ్సే. ఓకే, చూడండి. అసైలెంట్ ఏ పర్సన్ హూ అటాక్స్ సమ్వన్. అసాసిన్ అసాసినేట్ అట్లా చంపడం అన్నట్టు. ఓకే, అసాసిన్లో సిన్ ఉంది కదా, సిన్ అంటే తప్పు. ఓకే, ఏం తప్పు చేసినాడు? కానీ చంపడం. ఓకే, ఏ పర్సన్ హూ మర్డర్స్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ కాల్డ్ అసాసిన్. అసెంట్ ఏదైనా దానికి అగ్రిమెంట్కి, ఏదైనా దానికి అంగీకారం తెలపడాన్ని మనం అసెంట్. ఓకే, లా ఆర్ ఏ బిల్ అసెంటెడ్ బై ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ అంట. ఓకే, ఏదైనా లా ఉంటే ప్రెసిడెంట్ మనకు అసెంట్ ఇస్తాడు. ఓకే, సో షీ గేవ్ హర్ అసెంట్ టు ది ప్రపోజల్. అసెప్టివ్ ఏదైనా నొక్కిపడి ఏదైనా నొక్కి చెప్పడాన్ని మనం అసెప్టివ్ అంటాం అన్నట్టు. ఓకే, ఇట్ కాన్ఫిడెంట్లీ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్. ఓకే, మనం నొక్కి చెప్పడాన్ని. ఓకే, ఇది ఖచ్చితంగా ఇది అని చెప్పడాన్ని మనం అసెప్టివ్ అంటాం. ఓకే, ఈజ్ అసెప్టివ్ ఇన్ మీటింగ్స్. ఆస్ట్రాలజర్. ఆస్ట్రో అంటే ఇది మొత్తం స్పేస్కి సంబంధించింది. స్పేస్లో ఏముంటాయి మనకు? స్టార్స్ ఉంటాయి, ప్లానెట్స్ ఆర్ స్టార్స్ ఉంటాయి కదా, స్టార్స్ ప్లానెట్. అంటే ఆస్ట్రాలజర్ అంటే ఈ స్టార్స్ బేస్గా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేదాన్ని మనం ఆస్ట్రాలజర్ అని అంటాం. ఓకే, చూడండి. ఆస్ట్రాలజీ అంటే ఈ స్టార్ బేస్గా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే శాస్త్రం ఏదైతే ఉంటుందో, ఆ స్టడీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆస్ట్రాలజీ అని అంటాం. ఓకే, లాజీ అంటే స్టడీ, ఆస్ట్రో అంటే ఈ స్టార్స్ బేస్గా మన ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయడం అన్నట్టు. ఆస్ట్రోనాట్ అంటే స్పేస్లో ట్రావెల్ చేస్తారు చూసినాం, అతన్ని మనం ఆస్ట్రోనాట్ అనటం. ఓకే, అంటే హూ ట్రైన్డ్ అంటే ఆస్ట్రోనాట్ అంటే అతన్ని ఇట్లా ట్రైన్ చేయబడతాయంటే అక్కడ స్పేస్లో గ్రావిటేషన్ ఉండదు, అక్కడ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, వాటర్ తీసుకోవడం కావచ్చు, అంతా మొత్తం ఆ ట్రైనింగ్ అనేది. మీకు స్పేస్ సంబంధించిన మూవీస్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే వాళ్ళు ట్రైన్ చేయబడతారు. అంటే ఆస్ట్రోనాట్ ఈజ్ ట్రైన్ టు వాక్ ఇన్ ఎ స్పేస్, టు స్టే ఇన్ ఎ స్పేస్. ఆస్ట్రానమీ ద స్టడీ ఆఫ్ స్పేస్, ద స్టడీ ఆఫ్ స్టార్స్. ఓకే, సెలెస్టియల్ బాడీస్ అంటే విశ్వంలో మనకు గురుత్వాకర్షణతో తిరుగుతాయి కదా, ఇట్లా ఇక్కడ సన్ ఉంటాడు, సన్ చుట్టూ ఇట్లా తిరుగుతాయి కదా, ఈ తిరిగే బాడీస్కి మనం సెలెస్టియల్ బాడీస్ అంటాం. ఇట్లా ఈ ఆర్బిట్లో తిరిగే వాటిని సెలెస్టియల్ బాడీస్ అంటాం. ఓకే, సో స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రాలజీ. అసైలం అంటే ఎక్కడైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి, ఒక ప్లేస్లో యుద్ధం జరుగుతుంది. సపోజ్ ఒక ప్లేస్లో యుద్ధం జరుగుతుంది, ఆ ప్లేస్లో ఒక వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండియా ఉంటుంది కదా, అంటే మన ప్లేస్ దగ్గరికి వచ్చి మనం ఆశ్రయం పొందడం అంటూ, అంటే శరణార్థులు అని అంటారు అన్నట్టు వాళ్ళు. అసైలం అంటే శరణార్థుల ప్లేస్. ఓకే, అథెయిస్ట్ అంటే దేవుడు అంటే నమ్మడు. ఓకేనా, ఏ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ ఈస్ కాల్డ్ అథెయిస్ట్. థెయిస్ట్ అంటే నమ్మే అతన్ని థెయిస్ట్ అంటాం. ఓకే, ఎపోస్టేట్ అంటే ఏ పర్సన్ హూ రినౌన్స్ ది రిలీజన్. ఎపోస్టేట్ ఏంటి, ఏం గుర్తుపెట్టుకున్నా? టిఎన్ స్టేట్ అంటే విజయ్ ఏం చేసిండు? ఏ రిలీజన్ లేదని చెప్పిండు. ఓకేనా. ఓకే, అడోన్మెంట్ అంటే మేకింగ్ అమెండ్మెంట్స్ టు రాంగ్, అంటే నీ టోన్ అనేది సెట్ చేసుకోవడం.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాకుండా మంచిగా మాట్లాడడం అండి. ఓకే, మేకింగ్ అమెండ్మెంట్స్ టు యువర్ టోన్. అమెండ్ అంటే మార్చుకోవడం, అమెండ్ టు గుర్తుపెట్టుకోండి. ఓకే, జస్ట్ మీకు గుర్తుండాలని అట్లా చెప్తున్నా. అటోన్మెంట్, మేకింగ్ అమెండ్మెంట్స్ టు రాంగ్ అంటే నీ టోన్ని అమెండ్మెంట్ చేసుకో, నీ తప్పు నీ సరి చేసుకో, మాట మంచిగా చేసుకో, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆడిబుల్, ఏబుల్ టు హియర్. ఆడిట్, ఏ పర్సన్ ఎవరైతే ఈ అకౌంట్స్ని ఆడిట్ చేసే ప్రాసెస్ మనం ఆడిట్ అంటాం. ఆడిట్ చేసే పదాన్ని ఆడిటర్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకు సీజీఎల్లో కూడా ఆడిటర్ పోస్ట్ ఉంటుంది. ఓకే, ఆడిటోరియం, ఒక పెద్ద హాల్ ఉంటుంది చూసినా, ఆ హాల్ ఉండే ప్లేస్ని మనం ఆడిటోరియం అని అంటాం. ఓకే, ఏ హాల్ వేర్ ఆడియన్స్ గ్యాదర్స్. సో ఎస్ట్రీ, ఒక సింపుల్ లైఫ్, ఒక సింపుల్ లైఫ్. ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా, ఎసెటిక్, ASCETIC అంటే ఒక సన్యాసిలా జీవితం గడపడాన్ని ఎసెటిక్ అంటాం. ఇక్కడ కూడా స్ట్రిక్ట్గా సింపుల్గా మేనర్గా జీవించడాన్ని మనం ఎస్టరీ అంటాం. ASERE. అథెంటిక్, ఏదైనా జెన్యున్ ఉండేదాన్ని మనం అథెంటిక్ అని అంటాం. ఆటోబయోగ్రఫీ, తన జీవిత చరిత్ర తానే రాసుకోవడం. ఓకేనా, ఆటోబయోగ్రఫీ. ఓకే, ఎ పర్సన్ లైఫ్ హిస్టరీ రిటర్న్ బై హిమ్సెల్ఫ్. ఓకే, ఆటోక్రసీ, రూల్ బై వన్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆటోక్రసీ. డెమోక్రసీ ఈజ్ రూల్ బై పీపుల్. ఆటోక్రట్, రూల్ బై అబ్సల్యూట్ పవర్, ఒక్కడే నియంతలాగా డిక్టేటర్ లాగా పాలించడాన్ని ఆటోక్రట్ అంటారు. అటానమీ, ఇప్పుడు మన యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ అంటే సెల్ఫ్గా దానికి రూల్స్ దానికే ఉంటాయి, దాని కంట్రోలింగ్ అంతా దానికే ఉంటుంది. ఇస్ కాల్ అటానమస్ యూనివర్సిటీ. ఓకే, సెల్ఫ్ గవర్నింగ్ బాడీ ఇస్ కాల్ అటానమస్ బాడీ. ఆటోపసీ, సో పోస్ట్ మార్టం అన్నట్టు. ఆటోపసీ అంటే బాడీని, డెడ్ బాడీని ఎగ్జామైన్ చేయడం అన్నట్టు. అంటే ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, అసలు ఏమైనా టాక్సిన్స్ ఉన్నాయా, ఏమున్నాయి, అసలు దేనివల్ల చనిపోయాడు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, దాన్ని మొత్తం స్టడీ చేస్తారు. ఇట్స్ కాల్డ్ ఆటోపసీ. ఆటోపసీ రిపోర్ట్ అని ఉంటుంది. ఓకేనా, చూడండి మీరు క్రైమ్ థ్రిల్లర్స్ మూవీస్లో ఆటోపసీ రిపోర్ట్ అని అంటారు. ఆటోపసీ రిపోర్ట్ చూసారా, ఆటోపసీ రిపోర్ట్ చూసారా అంటారు. ఓకే, ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీ. సో అవలాంచ్, ఏదైనా మంచు ఉంటుంది కదా, ఇక్కడ మంచు అనేది ఇట్లా ఒక కుప్పలాగా ఉంటుంది, అది దొర్లుకుంటూ కింద పడి రావడం అన్నట్టు. ఏ మాస్ ఆఫ్ స్నో స్లైడింగ్ డౌన్ మౌంటైన్ అంటే మంచు ముక్క అనేది కింద దొర్లుకుంటూ వచ్చేదాన్ని అవలాంచ్ అంటాం. అవలాంచ్. ల్యాండ్ స్లైడ్స్, ఇవి మనకు వరదలు వచ్చినప్పుడు ఈ వర్డ్ అనేది చాలాసార్లు వస్తుంది, అవలాంచ్. సో చూడండి, అవాంట్ గార్డ్. అవాంట్ గార్డ్ అంటే ఇప్పుడు చూడండి, మీరు మూవీ చూస్తారా, అందాల రాక్షసి మూవీ చూసారా? అందాల రాక్షసి, ఆ మూవీలో నవీన్ అనే హీరోయిన్ ఉంటాడు కదా, హీరో ఉంటాడు కదా, అతను ఆ డిఫరెంట్ పాతింప సమ్మాల దాంతో ఒక పిక్చర్ లాగా తయారు చేస్తాడు. ఓకే, దట్ ఈస్ కైండ్ ఆఫ్ అవాంట్ గార్డ్. ఓకే, సో అవాంట్ గార్డ్ అంటే అందాల రాక్షసి మూవీ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ అన్నట్టు అది. ఓకే, న్యూ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఐడియాస్ ఎస్పెషల్లీ ఇన్ ఆర్ట్. యావరేజ్. ఓకే, యావరేజ్ చూడండి, రైస్ అంటే ఏంటిది, అన్నం కదా, తను తినేదానికంటే కొంచెం ఎక్కువ తినడం అన్నట్టు, ఇష్టం వచ్చినట్టు తినడం అంటే ఇట్స్ కాల్డ్ గ్రీడీ. ఓకే, గ్రీడ్ ఫర్ వెల్త్. ఇక్కడ రైస్, యావరేజ్లో రైస్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఎక్కువ తినడం అంటే ఇష్టం వచ్చినట్టు తినడం అన్నట్టు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని మీనింగ్ మాత్రం గ్రీడీ. ఓకే, యావరేజ్లో రైస్ ఉంటుంది, రైస్ అయితే ఇష్టం వచ్చినట్టు రైస్ తినడం అన్నట్టు, గ్రీడ్గా, దురాశ. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. విల్ రివైజ్. ఓకే, అసైలెంట్, ఎవరైతే పర్సన్ని మర్డర్ చేస్తాడో, మర్డర్ చేసే అతన్ని, అటాక్ చేసే అతన్ని మనం అసైలెంట్ అని అంటాం. అటాక్ చేసే అతన్ని అసైలెంట్ అంటాం, చంపే అతన్ని అసాసిన్ అంటాం. అసైలెంట్, అటాక్. ఓకే, అసైలెంట్ ఈజ్ వన్ పర్సన్ హూ అటాక్స్. అసాసిన్
అసెసిన్లో సిన్ గుర్తుపెట్టుకోండి. సిన్ అంటే ఏం సిన్ చేసినాడు, అని మర్డర్ చేసినాడు. ఓకేనా, ఓ ఇంపార్టెంట్ పర్సన్. గాంధీజీ అసెసినేటెడ్ బై గాడ్సే. అసెంట్ దేనికైనా అప్రూవల్ ఇవ్వడం కావచ్చు, దేనికైనా అంగీకారం తెలపడం కావచ్చు, మనం అసెంట్ అని అంటాం. షీ గివ్ హర్ అసెంట్ టు ది ప్రపోజల్. ఓకే, అసెప్టివ్ ఏదైనా నొక్కి చెప్పడాన్ని మనం అసెప్టివ్ అని అంటాం. ఓకేనా, ఈజ్ అసెప్టివ్ ఇన్ మీటింగ్. ఓకే, ఆస్ట్రాలజీ. ఆస్ట్రో అంటే స్పేస్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, వాటి గురించి స్టడీ చేయడం. ఆస్ట్రాలజర్ అంటే వాటి బేసిస్గా ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం అంటే ఆ నక్షత్రాలు, ఆ స్టార్స్, ఆ బేసిస్గా చేయడం అన్నట్టు, ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం. సారీ, ఆస్ట్రాలజీ స్టడీ ఆఫ్ స్టార్స్ టు ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ ఇస్ కాల్డ్ ఆస్ట్రాలజీ, జ్యోతిష్య శాస్త్రం తెలుగులో. ఆస్ట్రోనాట్, సో ఎవరైతే స్పేస్లో స్టే చేయడానికి ట్రైన్ అయి ఉంటాడో అతన్ని మనం ఆస్ట్రోనాట్ అన్నట్టు. ఆస్ట్రానమీ స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ కాల్డ్ ఆస్ట్రానమీ. అసైలం శరణార్థులకు మనకు వాళ్ళకు ఆశ్రయం కల్పించడాన్ని అసైలం అని అంటాం. ఓకే, అథెయిస్ట్ దేవుడు లేడని చెప్పే అతన్ని అథెయిస్ట్ అంటాం. థెయిస్ట్ అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాడు. అపోస్టేట్ అంటే రిలీజన్ లేదనుకోవడం. అండ్ ఇంకొకటి వర్డ్ ఉంటుంది, అది నేను మళ్ళీ చెప్తాను. అటోన్మెంట్ అంటే మేకింగ్ అమెండ్మెంట్స్ ఫర్ రాంగ్. అంటే అటోన్మెంట్లో టోన్ ఉంది కదా, నీ టోన్ని చేంజ్ చేసుకోవడం అన్నట్టు, సో కరెక్ట్ చేసుకోవడం. ఆడిబుల్ వినబడడం అంటే ఆడిబుల్ అంటే ఈజ్ ఆడిబుల్ అంటారు. ఆడిట్ ఏదన్నా అకౌంట్స్ రికార్డ్స్ ఉంటే దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం అని ఆడిట్ అంటాం. ఆడిట్ చేసేతని ఆడిటర్ అంటాం. సో ఒక ఆడియన్స్ ఉండే ఒక హాల్ని ఆడియన్స్ ఆక్యుపై చేసి మంచి వినే ప్లేస్ ఆడిటోరియం అని అంటాం. ఏ హాల్ వేర్ ఆడియన్స్ గ్యాదర్స్. యాస్టరీ, సో ఆడంబరాలు యాస్టరీ అంటాం. AUSTERE. అథెంటిక్ జెన్యున్గా ఉండేదాన్ని అథెంటిక్ అని అంటాం. ఆటోబయోగ్రఫీ, సో తన సెల్ఫ్గా తన హిస్టరీని రాసుకోవడాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. తన గురించి తను రాసుకోవడం, తన జీవిత చరిత్రని తను రాసుకోవడం. ఆటోక్రసీ గవర్నమెంట్ బై వన్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆటోక్రసీ. ఆటోక్రట్ అంటే నియంత, వాడే డిక్టేటర్ లాగా రూల్ చేయడం అన్నట్టు. ఓకే, అటానమీ అంటే సెల్ఫ్ గవర్నింగ్, దానికి అదే కంట్రోలింగ్ బాడీగా ఉండడం అంటే అటానమస్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా. సో ఆటోపసీ ఎగ్జామినేషన్ ఆఫ్ డెడ్ బాడీస్ కాల్ ఆటోపసీ. అవలాంచ్ ఏ మాస్ స్నో స్లైడింగ్ ఈజ్ కాల్ అవలాంచ్. మంచు ఇట్లా దొర్లుకుంటూ రావడాన్ని మనం అవలాంచ్ అంటాం. అవాంట్ గార్డే ఏ న్యూ ఆర్ట్ ఎక్స్పెరిమెంట్ ఐరస్ అంటే చెప్పిన అవాంట్ గార్డే అందెల రాక్షస్ మూవీ గుర్తుపెట్టుకోండి. అందులో వాడు ఏం చేస్తాడు, ఒక డిఫరెంట్ పాతింపు సంబంధించిన ఒక ఆర్ట్ లాగా తయారు చేస్తాడు అన్నట్టు. సో ఆర్ట్లో ఒక క్రియేటివ్ థాట్ని మనం అవాంట్ గార్డే అంటాం. సో యావరేజ్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే మనం యావరేజ్ అంటాం గ్రీడ్నెస్ని. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో ద కోర్స్. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.